అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా గత 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు దాదాపు పంట పొలాలన్నీ నీట మునిగాయని చెప్పాలి. గత కొన్ని రోజుల నుంచే కూడా ఈ వరి పంటకు సంబంధించి నారుమళ్ళు అనేవి రైతులు వేసుకున్నారు. కానీ ఈ భారీ వర్షానికి సంబంధించి నారుమళ్ళు అనేవి కూడా పూర్తి స్థాయిలో నీట మునిగిన పరిస్థితి. దాదాపు ఇంకా ఈ వర్షం కాస్త తగ్గినప్పటికీ కూడా ఈ వరి చేలల్లో నీరు అనేది వెళ్ళడానికి ఇంకా 10 రోజుల పైనే పడుతుంది అంటున్నారు. అప్పటికి ఈ వీరు వేసిన వరి నాట్లు కూడా మునిగిపోయి కుళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుందని కూడా అంటున్నారు. పూర్తిగా చూసుకుంటే మనం పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం సమీపంలో ఉన్నాం. ఇక్కడ ఏదైతే గోస్తాని నది ఉందో ఈ నదికి సంబంధించి ప్రతి ఏడాది కురుస్తున్న వర్షాలకు వర్షపు నీరు వెళ్లకుండా ఈ నదికి సంబంధించి పూడికి తీత ఇతర మరమ్మతులు చేయకపోవడం వల్ల గోస్తాని నది ఉప్పొంగి ఇలా పంట పొలాల మధ్య పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో కనీసం ఈ గోస్తాని నదికి సంబంధించి మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల ఈ విధంగా ఏర్పడింది అంటున్నారు. ప్రస్తుతం అయితే రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏడాది ఇదే విధంగా వర్షాకాలంలో వచ్చిన ఈ కాలువలో వరదకి పూర్తిగా కూడా పంటలు మునిగిపోతున్నాయని చూసుకోవచ్చు. మరి ప్రస్తుతం రైతుల వద్దనో రైతుల మోకాళ్ళ లోతు కూడా నీరు అనేది వచ్చేస్తుందని చెప్పాలి. రైతులతో మాట్లాడదాం. మీకు అంటే గత 5 సంవత్సరాల్లో కూడా ఇదే పరిస్థితి, ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఉంటుంది. మీకు ఏ విధంగా ఉంటుంది? ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటుందండి. మళ్ళీ పంటలు వచ్చేదాడికి పోతున్నాయండి, కోతలు వచ్చేదాడికి పోతున్నాయి. మళ్ళీ ఊడిపోతున్నాం, ఇప్పుడు నార్మల్ చేసాం అయిపోయినాయండి. మళ్ళీ చేలు ఊడిచేసాం అయిపోయినాయండి. మళ్ళీ రెండోసారి మళ్ళీ ములికొచ్చింది, ఆకు మళ్ళీ ఒకసారి ములిపోయిందండి. మళ్ళీ ఇప్పుడు చేలు ఊడిచేసాం ములిపోయినాయండి, ఊడిచేస్తే అండి 10 ఎకరాన 15 ఏళ్ళు నష్టం అండి. ఎవరు పట్టించుకోవట్లేదండి. గత ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా అలాగే ఉందండి. ఇంకా అది గోహనది మన పెనుమంట్ర మండలం మామిడూరు అండి. అది మామిడూరు గ్రామం. అది గోహన తవ్వుతేనే కానండి తణుకు దగ్గర నుంచి వచ్చిందండి గోసనది. భీమవరం వెళ్తుందండి. ఇలాగ భీమవరం మురికల్లోకి అండి. అసలు తవ్వకపోతే అంటే మళ్ళీ వాన వస్తే మళ్ళీ ఒక్క దెబ్బగా మునిగిపోతుందండి. ఈ రకంగా ఉందండి పరిస్థితి. చాలా ఏడాది ఇదే సమస్య. ఏడాదేనండి, ప్రతి ఏడాది మనం మామిడూరుకి పోయిన సంవత్సరం కదా, ముందు మామిడూరు మునిగిపోతుందండి. మళ్ళీ ఎదురు పొడి చేస్తున్నాయండి, గోహనది ఎదురు పొడి చేస్తుందండి. వైర్లు ఎత్తేస్తున్నాండి. దీనికి 3 దిక్కుల వైర్లు ఉన్నాయండి. 3 దిక్కుల వైర్లు ఎత్తేస్తున్నాండి. గోహనది వల్ల మేము నష్టపోతున్నాండి ఏటాను. చాలా గోస్తాని నది ఈ విధంగా ఉంటుంది. గత 5 సంవత్సరాలు మీరు ఎక్కడన్నా ఫిర్యాదు ఏమైనా చేశారా? అధికారులకి ఏమైనా చెప్పిన పరిస్థితి ఉందా? అధికారులు చెప్పారండి, చేసేవండి. రంగరాజు గారికి కూడా చెప్పామండి, అన్ని చేసేవండి. ఆయన కూడా చేద్దామన్నారండి, ఏమి చేయలేదండి. అప్పటి నుంచి కూడా ఈ 5 సంవత్సరాల నుంచి కూడా ఇలాగ కాలేపం అయిపోయిందండి. అంటే ఏం చేయాలి? తవ్వడం అంటే గోస్తాని నది ముందు నుంచి ప్రక్షాళన చేసుకురావాలా, లేకపోతే మీ గ్రామంలో చేస్తే సరిపోతుంది? మా గ్రామంలో కింద నుంచి రావాలండి. ఇక్కడ నుంచి అక్కడ భీమారా నుంచి ఉనికిల దాకా తవ్వారండి. ఇంకా ఇది ఈ మొక్క ఆగిపోయిందండి. ఇక్కడ నుంచి పెనుమంట్ర దాకా ఆగిపోయిందండి. ఇది ఆగిపోతాను, ఇది ఆగుతలేదండి. మొత్తం ఇలాగ మొత్తం గురబడెక్క వేసండి, కిక్కీసి కర్ర వేసి అసలు ఇవతల దాని మీద నడిచి వెళ్ళిపోవచ్చు అనమాట అండి. అంత అలాగే ఉందండి. మొన్న మరి డ్రోన్తో మందు కొట్టారండి, మరి కొంత సచ్చింది, తీయంతామన్నారండి. ఇప్పుడు తీయించలేదు. ఈ లోపల ఇప్పుడు వర్షం తగ్గింది కదా, నీరు వెళ్ళిపోయి జాయిగా వెళ్తున్నాడు. పోటింగ్ వచ్చేసింది కదండి, ఎరకాల పోటీ వచ్చేసింది. అది తగ్గితేనే కానీ ఇది లాగదండి. గోసనది బిగబెట్టేసిందండి. ఇప్పుడు మీరు వేసిన నారుమడ్లు అనేది బతుకుతో అవకాశం ఉందా? నార్మల్ కదండి, నార్మల్ బతకండి ఊడ్చేసామండి మేము. అయిపోతాయండి. దగ్గరగా పెట్టుబడి 16,000 అంత పెట్టుబడి పెట్టానండి నేను. మొత్తం మునిగిపోయింది. పని చేస్తుందో పని చేస్తే కూడా తెలియదు అండి. అది ఆకుమళ్ళు పోని చూసారు కదా, ఇంత లోతుంది. ఇట్లో నార్మల్ ఎలా ఉంటుందండి? ఇక్కడ ఎంత లోతుంటే వెళ్ళేటప్పటికి మరీ చాలా లోతుందండి. లోతులు అండి. ఇప్పుడే నేను అక్కడి నుంచి వచ్చానండి. ఈ ఊరు వార్డు నెంబర్ కూడా అండి. మొన్న చెప్పామంటే పీతం సత్యనారాయణకి ఆయన వచ్చారండి. వచ్చి మొత్తం అంతా చూసారండి. చూసి ఆ డోన్ చేత మీ నియోజకవర్గం ఒక్క సమస్య కాదు, ఇంకా పక్క నియోజకవర్గాలు మొత్తం అందరండి. మొత్తానికి ప్రతి ఊరికి కూడా ఇదే పరిస్థితి అండి. ఇది మాత్రం బాగా ఎక్కువ అండి మనకి. ఎందుకంటే డాములు బాగా ఎత్తేస్తారండి. దానివల్ల ఏం చేస్తుందంటే ఇది బిగేస్తుందండి. మన భీమవరం దగ్గర కూడా మరీ ఇబ్బందిగానే ఉందండి. ఇది మళ్ళీ మనం చెప్తే డోన్ చేత అరికొట్టించారండి. అది కొత్త కుళ్ళిందండి. ఎంత కొట్టించడం వల్ల అయితే ఎక్కడెక్కడ బాగానే ఉంటుంది, కానీ ఎగువ నుంచి వచ్చిన వరద అయితే తగ్గదండి. 10 రోజుల దాకా ఇది ఇప్పుడు అసలు 10 రోజుల దాకా పోదండి. ఇది మాకు నార్మల్లీ పోతాయండి. ఇప్పుడు ఎకరానికి 15 ఏళ్ళు పెట్టుబడి అయిపోయిందండి. సరైన ఇబ్బందులు ఉన్నారండి. ఇప్పుడు మళ్ళీ నార్మల్ వేయాలంటే మళ్ళీ గత పంటకు సంబంధించి డబ్బులు కూడా రాలేదండి. అప్పుడు కూడా మొన్న ఇలా పంటలో వచ్చినాయండి. పంటలు వస్తే కౌలు రైతులకి పడతాయి డబ్బులు అని అన్నారు. అవి కూడా డబ్బులు పడలేదండి. ఆ పంట మీద కూడా అలాగే పోయిందండి. చాలా ఇబ్బంది పడ్డామండి. ఆ గతంలోనూ బాగా అసలు చేయలేదండి, మాకు ఏం పట్టించుకోలేదండి. ఆయన రంగరాజు గారికి చెప్పామండి, మా ప్రెసిడెంట్కి చెప్పామండి, సర్పంచ్ గారికి ఆయన చెప్పాం. అది చేద్దాం అన్నారండి. 5 సంవత్సరాల్లో మాకు ఏ పని చేయలేదండి మామిడూరికి. నేను వార్డు నెంబర్ని కూడా అండి, నేను వాళ్ళతో పడే ఉన్నాను తప్ప నేను చెప్తాం ఆయన చేస్తే మనం ఏదైనా చేయగలదు, లేకపోతే ఏం చేయలేం కదా. వ్యవసాయ అధికారులు ఎవరైనా వచ్చి మీకు ఏమి చేయలేదు, ఇంకా ఎవరు రాలేదండి అసలు. నేను మట్టుకు నేను ఒక 13 ఎకరాలు వచ్చాను సార్.
అసలు ఎవరో పట్టించుకోవట్లేదండి. ఇప్పుడు ఆయన వచ్చండి పెదం సత్యనారాయణ గారు మొన్న వచ్చారండి, వచ్చి కదంతా అరకాయి కొట్టించి పట్టించుకున్నారండి. ఇప్పుడు అవునండి. ఇప్పుడు అదిగో మళ్ళీ రాత్రి కూడా కాదండి మళ్ళీ రాత్రి కూడా వెళ్ళి అని అన్నాం, మళ్ళీ మనం ఏం చేస్తామో మరి వానలో పైన కురితే తెరిపిస్తే మనం ఏమైనా బాగు చేయగలం అని మళ్ళీ సార్ చెప్పారండి. మళ్ళీ రాత్రి వెళ్ళి అడిగామండి ఇలా అని. మళ్ళీ ఏంటంటే పత్తిది అంటే మరి ఏం చేస్తాం, మన చేతిలో ఏం లేదు కదా, అక్కడ ఎరకాల గండి పడిపోయింది. అది కూడా ఇప్పుడు ప్రతి ఊరు, ఆ ఊరే కాదు మన ఊరే కాదు, ప్రతి ఊరు కూడా అన్ని మొలక మీద జరుగుతున్నాయి. 300 ఎకరం బొక్కపాలెం మొత్తం ములిపోయింది. నారుమల్లి ఊడ్చించేలు మొత్తం ములిపోయినాయి. ఏ చేని పనిచేది, ఏ ఊరు ఏ నారు పనిచేది, మొత్తం చాలా దెబ్బ కొడుతుంది గోతనాథ్ వల్ల. దీన్ని దయించి గోతనాథ్ తవ్వితే మన ఎమ్మెల్యే గారు మనం అందరం శుభ్రంగా ఉంటాం. ఒకటి ఎకరానికి 10,000 పెట్టేటప్పటికి ఎంత నట్టం. ఇప్పుడు ఎంత గవర్నమెంట్ దయించి మా మామిడూరులో బొక్కవరపాలెం మొత్తం పాడైపోయింది, ఆదుకోవాలని మేము కోరుకుంటున్నామండి. పూర్తిగా కూడా ఏదైతే పెనుమంట్ర మండలానికి సంబంధించి గోస్తాని నది అనేది ప్రవహిస్తూ ఉంటుంది. ఎగువ నుంచి కూడా దిగువ వరకు పూర్తిగా కూడా ఈ కాలువ గతంలో గోస్తాని అంటే ఇక్కడ మంచినీరు తాగే కాలువ ఇది. కానీ కొన్ని అవసరాలు బట్టి ఈ కాలువ అనేది పూర్తిగా కూడా మురిగి కాలువ అయిపోయింది. పారిశ్రామీకరణ పెరగడం వల్ల పారిశ్రామిక ఫ్యాక్టరీల వ్యర్థాలు ఈ కాలువలో కలిసిపోవడం వల్ల పూర్తిగా ఇది మురుగు కాలువ అయిపోయింది. అయినప్పటికీ కూడా ఈ కాలువలో ఏదైతే గుర్రపుటెక్క కిక్కిస ఎప్పటికప్పుడు తొలగించకపోవడం వల్ల ఇలాంటి వరదలు వచ్చిన సమయంలో నీరు అనేది ఎక్కడికక్కడ ఆగిపోవడంతో పంట పొలాలపై విరుచుకుపడుతుంది. గత 5 సంవత్సరాల పాలనలో వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఏమీ రూపాయి పని కూడా చేయలేదు. కానీ ఈ ప్రభుత్వంలో అయినా స్పందించి ఈ కాలువకు సంబంధించి ప్రక్షాళన పనులు చేపడితే మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని అయితే రైతులు చెప్తున్నారు. దాదాపు ఒక్కొక్క రైతుకి కూడా 15,000 నుంచి దాదాపు 50,000 రూపాయల వరకు కూడా ఈ నారుమడులు వేసి కూలి పనులు కూడా నష్టపోయామంటున్నారు. పూర్తి స్థాయిలో వీరంతా కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులందరూ కూడా మామిడూరు గ్రామానికి సంబంధించి ఈ ఏదైతే వర్షపు నీరు ఇలా ఉండిపోవడం వల్ల ఇంకా 10 రోజుల వరకు కూడా ఇదే విధంగా ఉంటుందని అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు నాయకులు స్పందించి గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ఇప్పటికైనా ఈ గోస్తాని నదికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి మమ్మల్ని ఆదుకోవాలని కూడా రైతులు వాపోతున్న పరిస్థితి ఈ గ్రామంలో నెలకొంది. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV మామిడూరు గ్రామం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.